Hi, today topic is difference between one-tailed test and two-tailed test. Definition. The statistical hypothesis test alternative hypothesis has single end, and the statistical hypothesis test alternatively hypothesis double end, డ్యూయల్ ఎండ్ డబుల్ ఎండ్. దీనికి వచ్చేసి అటు ఏదైనా సింగిల్ ఎండే ఉంటుంది, దీనికి వచ్చేసి డబుల్ ఎండ్, మధ్యలో వచ్చేసి క్రిటికల్ రీజియన్. సెకండ్ వచ్చి రిప్రజెంటెడ్ యాజ్ ఏ డైరెక్షనల్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ non-directional. Region of rejection is either left or right. This region of rejection is either both left and right. Fourth point వచ్చేసి it determines if there is a relationship between variables in a single direction. It determines if relation between the variables is either direction. డయాగ్రామ్ చూసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇట్ రిజల్ట్ ఈజ్ అబ్టైన్డ్ బై ద మోర్ ఆర్ లెస్ దాన్ క్రిటికల్ వాల్యూ. రిజల్ట్ ఈజ్ అబ్టైన్డ్ బై విత్ ఇన్ ఎ అవుట్ సైడ్ ద క్రిటికల్ వాల్యూ. సిక్స్త్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్, సైన్ ఈజ్ లెస్ దర్ ఆన్ గ్రేటర్ దాన్, సైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఆన్ లార్జ్ శాంపుల్. ఏ శాంపుల్ ఆఫ్ 64 students have a mean of weight or average of weight 70 kgs. Test whether the sample taken from a population with the mean weight 56 kgs and standard deviation is 25 kgs. మనం శాంపుల్ డయాగ్రామ్ చూసుకుంటే పాపులేషన్ ఇది తీసుకుంటే దీంట్లో వచ్చే శాంపిల్ నెంబర్ వచ్చేసి n=64 అక్కడ సమ్లో ఇచ్చారు. తర్వాత మీన్ వచ్చేసి 70. ఇక్కడ పాపులేషన్ మీను 56 ఉంటుందా లేదా అని మనం చెక్ చేయాలి. టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ సింగిల్ మెయిన్ గివెన్ డేటా ఇక్కడ రాసుకున్నాం. తర్వాత స్టెప్స్ ఫర్ ఏ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నల్ హైపోథసిస్, మీన్ ఆఫ్ పాపులేషన్ అక్కడ ఇచ్చాడు n=56 kgs. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆల్టర్నేటివ్ హైపోథసిస్, మీన్ ఆఫ్ పాపులేషన్ n=56 kgs. దానికి ఆపోజిట్ నెల్ హైపోథసిస్కి. థర్డ్ స్టెప్ వచ్చేసి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అక్కడ ఆల్ఫా వాల్యూ ఏమి ఇవ్వకపోతే మనం డిఫాల్ట్గా 5% తీసుకుంటాం, లేదా 0.05 లెవెల్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సింగిల్ మెయిన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది x⁻ న్యూ బై సిగ్మా బై √n. సిగ్మా వచ్చేసి మీన్ ఆఫ్ శాంపుల్, మీన్ ఆఫ్ పాపులేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంపుల్, నెంబర్ ఆఫ్ శాంపుల్. 4.48. లాస్ట్ స్టెప్ వచ్చేసి కంక్లూజన్. ఇది చెక్ చేస్తాం అన్నమాట ఎట్ ఆల్ఫా = 5% లెవెల్. ఇది వచ్చేసి చెక్ చేసే వాల్యూ టేబుల్లో జెడ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వాల్యూ చెక్ చేసినప్పుడు 1.96 మనకు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు రిజెక్ట్, నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేస్తాం. అదే లెస్ దాన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి రిజెక్ట్ చేస్తాం నల్ హైపోథసిస్ని. యాక్సెప్ట్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్, దట్ ఈజ్ n=not 56. ఫైనలీ ది మీన్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ not 56. అదే చెక్ చేయమన్నాడు, చెక్ చేసాం. not 56కి మీన్ ఆఫ్ పాపులేషన్ అనేది 56 ఉండదు. ఓకే థ్యాంక్స్.